అంతర్జాతీయ మాతృభాష దినోత్సవ శుభాకాంక్షలు. మాతృభాష తల్లి ఒడినే బడిగా చేసుకొని తల్లియే తల్లి గురువుగా నేర్చుకున్న భాష మాతృభాష. అటువంటి మాతృభాష మనది తెలుగు. తెలుగు క్రీస్తు పూర్వం 400 సంవత్సరాల నుండి వాడుకలో ఉంది. మాతృభాష తులు అయిన దేశ భాషలందు తెలుగు లెస్స అని తెలుగు భాషకు పట్టం కట్టిన చక్రవర్తి శ్రీకృష్ణదేవరాయలు. తెలుగు భాష ఎంతో అందమైనది అని తమిళ కవి సుబ్రహ్మణ్య భారతి కీర్తించాడు. వెనీస్ పరిశోధకుడు నికోలో కాంటి తెలుగు భాషను ఇటాలియన్ భాషతో పోల్చుతూ ఇటాలియన్ ఆఫ్ ద ఈస్ట్ అని తెలుగు భాషను కొనియాడాడు. దక్షిణ భారతంలో తెలుగును తెనుగు అని కూడా పిలుస్తారు. తెనుగు అంటే తేనె వంటి తీయనైన భాష అని అర్థము. బహుశా అందుకేనేమో విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ గారు తెలుగు భాషను విన్నప్పుడు ఆశ్చర్యంతో ఇది భాష లేకపోతే సంగీతమా అని ఆశ్చర్యపోయాడంట. 56 అక్షరాల నా తెలుగు భాష 2012లో ఇంటర్నేషనల్ ఆల్ఫాబెట్ అసోసియేషన్ వారిచే ప్రపంచంలోకెల్లా 2వ ఉత్తమ లిపిగా ఎన్నికైంది. అత్యధికంగా మాట్లాడే స్థానిక భాషలలో భారతదేశంలో 4వ స్థానం, ప్రపంచంలో 14వ స్థానంలో తెలుగు భాష ఉంది. ఇటువంటి గొప్ప చరిత్ర కలిగినటువంటి మా తెలుగు భాష సంస్కృతిని పరిరక్షించుకునే బాధ్యత మనందరిది అని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను.